కొంచెం పచ్చిగా మాట్లాడుకుంటే సెక్స్ అంటే ఏమిటి? ఒక మెయిల్ ఫీమేల్ ఫిజికల్ అవ్వడమా, లేదా కోరిక తీర్చుకునే అవసరమా? సెక్స్ అనేది నీలో దాగుడుమూతలాడే ఒక పవర్ లాంటిది. ఆ పవర్ ప్రతి ఒక్కరిలో ఉంటూ అదే నిన్ను ఇంకో తరాన్ని బ్రతికిస్తుంది. అది ఆ పవర్ బయటకు కనిపించే మొదటి రూపం సెక్స్. అందుకే ఫస్ట్ అని కూడా అనవచ్చు. ఆ పవర్ రూపం మార్చుకునేలా చేస్తుంది. ఏ పిల్లవాడైనా చిన్నతనంలో చురుగ్గా, మంచి హుషారుగా, తెలివిగా ఉంటాడు. ఆ స్టేజ్లో వాళ్లకి ఆ పవర్ అలానే యూజ్ అవుతుంది. అలానే అదొక ఆటగా కనిపిస్తూ, పరుగులుగా, నవ్వులుగా కనిపిస్తుంది. బట్ కొంచెం అడల్ట్ అవ్వగానే మన బాడీలో రక్తం ఉడికెత్తుతూ, పరుగులు పెడుతూ, ఆ రక్తాన్ని కూల్ చేయడానికి ఇంకో బాడీ కోసం అట్రాక్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్లో ఆ పవర్ రూపం మార్చుకుని సెక్స్గా మారుతుంది. బట్ పవర్ అనేది మారలేదు, దాని రూపం మాత్రమే మారింది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక అడల్ట్లో ఉన్న పర్సన్ పల్లెటూరిలో తనకు తగ్గట్టు ఉండేవాడు. లైక్ డ్రెస్సింగ్ స్టైల్ గానీ, మాట తీరు గానీ, ఫ్రెండ్స్ గానీ, అన్నీ తన ఊరికి తగ్గట్టుగానే ఉండేవాడు. బట్ అదే పర్సన్ పల్లెటూరి నుండి సిటీలోకి వస్తే అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ బట్టి అన్నీ మార్చుకుంటాడు. అంటే తన హెయిర్ స్టైల్ దగ్గర నుంచి వేసే చెప్పుల వరకు మొత్తం మారిపోతాయి. ఇక్కడ పిల్లవాడికి ఒక అవగాహన ఉంది, ఎక్కడ ఎలా ఉండాలి అని. అదేవిధంగా మనలో ఒక పవర్ ఏజ్ను బట్టి రూపం మార్చుకుంటూ ఒక స్టేజ్లో సెక్స్గా మారి మనలో ఉండే కోరికల్ని బయటకు పడేలా చేస్తాయి. బట్ మనం ముందుగానే దాన్ని అబ్జర్వ్ చేసి ఇక్కడ అవగాహన లేకపోతే ఆ పర్సన్ దానికి బానిసగా మారతాడు. అదే ఆ పల్లెటూరి నుండి వచ్చిన పిల్లవాడిగా ఉంటే ఆ పవర్ వేరే విధంగా యూజ్ చేసుకోవచ్చు. అసలిక్కడ ఏం జరుగుతోంది అని చూస్తే, నీ లోపల ఉన్న శక్తికి అవగాహన, ఒక క్లారిటీ లేకపోతే అది శారీరంగా బయటకు వస్తుంది. అదే శక్తికి కొంచెం అవగాహన, క్లారిటీ వస్తే ప్రేమగా మారుతుంది. ఇంకా డీప్గా వెళ్ళి క్వశ్చన్ చేస్తే క్రియేటివిటీగా మారుతుంది. పూర్తిగా దాని గురించి తెలుసుకుంటే చివరికి మౌనంగా మారుతుంది. బట్ మనుషులున్నాక ఈ చివరి స్టేజ్ వరకు రారనుకో, చాలా రేర్. సరే, మనం ఒక విషయం గుర్తించాలి. అదేంటంటే, నీలో ఉన్న పవర్ మంచిదే కాదు, ఇటు చెడ్డదీ కాదు. జస్ట్ న్యూట్రల్గా ఉండే పవర్ అది. ఒక నది లాంటిది. నదినే చూసుకుంటే ఆ నది నీళ్లు తాగిస్తాయి, అదేవిధంగా ముంచేస్తుంది. ఇక్కడ తేడా నీళ్లల్లో లేదు, నీళ్లు ఎలా వాడుతున్నామో అనే దానిలో ఉంది. అలాగే నీలో ఉన్న పవర్ని నువ్వు అర్థం చేసుకోకపోతే అది నిన్ను బానిసలా మార్చుకుని నడిపిస్తుంది. సో అర్థం చేసుకోవాలి. సెక్స్ చేసేటప్పుడు అందరి తపన ఆ వీర్యం బయటకు వచ్చే సమయంలో ఇచ్చే మత్తు కోసం. ఆ మత్తులోనే సుఖం ఉంటుంది. ఆ సమయంలో నువ్వు ఆ క్షణంలో జీవిస్తావు. అప్పుడు నువ్వు చేసే జాబ్ గుర్తుకు రాదు. నీ ఫ్యామిలీ, నీ ప్రాబ్లమ్స్, గుడ్ ఆర్ బ్యాడ్ అనేవి ఏం గుర్తుండవు. కేవలం ప్రజెంట్లో జీవిస్తుంటావు. అలా ఒక కొత్త అనుభూతి బాగుంటుంది, కిక్నిస్తుంది. సో దానికోసం మళ్లీ పోరాడతావు. అందుకే నీకు అది అట్రాక్టివ్గా అనిపిస్తుంది. నిజానికి నువ్వు సెక్స్ని కోరడం లేదు, నువ్వు ఆ వచ్చే పైచచ్చికి ఆనందం కోసమే ఈ తపన. బట్ ఇక్కడ పొరపాటు చేసేది, ఆ అనుభవానికి రీజన్ బాడీ అట్రాక్షన్ అని అనుకుంటాం, లేదా ఎదురుగా ఉండే అమ్మాయి అనుకుంటావు. అందుకే నా తప్పేముందిలే అని మళ్లీ మళ్లీ అదే తప్పులు చేస్తావు. ఇక్కడ మనిషి ఆగిపోతాడు. అదే పవర్ని నువ్వు కళ్లతో కాకుండా గమనించడం మొదలుపెడితే శరీరం నుంచి పైకి కదులుతుంది. అప్పుడు సెక్స్ ప్రేమగా మారుతుంది. ఆ ప్రేమలో శరీరం ఉంది, కానీ శరీరమే అంతా కాదు. అక్కడే ఒక సున్నితత్వం, కలయిక, మృదుత్వం ఉంటుంది. బ్రేకులు వేస్తుంటారు, కానీ ఆగమని కూడా చెప్పట్లేదు. కానీ అబ్జర్వ్ చేసి చూస్తే, దాన్ని తిరిగేస్తే అదే సెక్స్ కాస్త క్రియేటివిటీగా మారుతుంది. అందుకే కొంతమంది పెయింటింగ్లో మునిగిపోతుంటారు, మ్యూజిక్లో మరిచిపోతారు, మ్యూజిక్లో ఈ లోకాన్ని మరిచిపోతారు, రాయడంలో కాలాన్ని మరిచిపోతారు. ఇలా దాన్ని ఒక పవర్ఫుల్ వెపన్గా మార్చుకుని క్రియేటివిటీతో లైఫ్ని లీడ్ చేయవచ్చు. ఇక్కడే చెప్పలేనంత ఆనందం వస్తుంది, ఒక ప్రశాంతత ఉంటుంది. మన బుద్ధుడి జీవితం చూస్తే అతను ఒక రాజకుమారుడు. అతనికి సుఖాలు లేవా, భోగాలు లేవా, భార్య లేదా? అతనికి అన్నీ ఉన్నాయి.
అతను వాటిని అనుభవించకుండా వదిలేయలేదు. వాటిని పూర్తిగా చూసిన తర్వాతే వదిలాడు. అతను ఎప్పుడూ ఇలా అనుకోలేదు, ఒకరోజు నేను గొప్పవాడినవుతానని, సెక్స్ పాపమని. అతను చూసింది కేవలం ఇవి ఆనందమిస్తున్నాయి గాని తృప్తి ఇవ్వడం లేదు అని. బిర్యానీ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. బిర్యానీ ముందు పెట్టి నోరూరుతుంది. బట్ నేను తినను అని కూర్చోవడం దాన్ని త్యాగమనరు, హింస అంటారు. బిర్యానీ తిని, పూర్తిగా తిని, తర్వాత శరీరం చెప్పినట్టు ఇంక చాలు అన్నప్పుడు నువ్వు తినడం ఆపేస్తే దాన్ని అవగాహన అంటాం. ఇక్కడ బుద్ధుడు చేసింది అదే. అతను కోరికల్ని అణిచివేయలేదు. అతని కోరికల్ని లోతుగా అబ్జర్వ్ చేశాడు. అలా అబ్జర్వ్ చేయబట్టే బుద్ధుడయ్యాడు. కోరికలు స్వయంగా కరిగిపోయాయి. సో త్యాగం వల్ల జ్ఞానం రాదు, జ్ఞానం వల్ల త్యాగం జరుగుతుంది. ఇక్కడ ఓషూ పాయింట్లో చెప్పాలంటే, ఇటు బుద్ధుడైనా మహావీరుడైనా ఎవరైనా వాళ్ళు గొప్పవాళ్లయ్యారు కాబట్టే సెక్స్ వదిలారు. అంతేగాని సెక్స్ వదిలారు కాబట్టే గొప్పవాళ్లు కాలేదు. సో ముందే సెక్స్ని పాపం, చెడు అని అనుకోవడం నీ మూర్ఖత్వం. దాన్ని కంట్రోల్ చేయలేకపోవడం నీ చేతగానితనం. అక్కడే అసలైన మనిషంటే ఏమిటో, మృగమంటే ఏమిటో బయటపడుతుంది. ఫైనల్గా నువ్వు సెక్స్ని అణిచివేస్తే అది నిన్ను లోపల నుంచి నాశనం చేస్తుంది. నువ్వు సెక్స్ని అబ్జర్వ్ చేసి అర్థం చేసుకుంటే లోపల నుంచి మారుస్తుంది. ఇట్స్ యోర్ చాయిస్ బ్రదర్.